ఏపీ స్టేట్ ఉమెన్ వుషు పోటీలు రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ నాయకులు అజ్రపు వాసు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో ఉన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఫంక్షన్ హాల్లో ఏపీ స్టేట్ ఉమెన్ వుషు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గని భరత్రాం హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఉమెన్ వుషు పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ వాసు ఆధ్వర్యంలో జరుగుతున్న వుషు పోటీలకు వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ క్రీడల వలన బాలికల్లో మానసిక స్థితి దృఢపడి జీవితంలో కష్టాలు నష్టాలను ఎదుర్కొనేందుకు మానసిక స్థైర్యం ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో ఉమెన్ వుషు పోటీలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసును అభినందించారు. మాజీ ఎంపీ మార్గని భరత్ మాట్లాడుతూ, రాజమండ్రిలో ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉమెన్ వుషు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం ఆదిశేషు, సెక్రటరీ వి నరసింహరావు, జిల్లా ప్రెసిడెంట్ వాసు, సెక్రటరీ ఆర్ సుందరం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఖేలో వారి యొక్క ఆధ్వర్యంలో మన సోదరుడు అజ్రపు వాసు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర స్థాయి వుషు ఉమెన్స్ పోటీలు ఇక్కడ మన రాజమండ్రిలో జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇందులో ఆడపిల్లలు చాలా వందలాది మంది ఆడపిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేసి అసలు ఉమెన్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి, వీరికి కూడా స్థైర్యం ఉండి ఎదుర్కోగలగా ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా ఎదుర్కోగలం అనే దానికి మానసిక స్థైర్యానికి ఈ గేమ్లు బాగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అజ్రపు వాసు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ నేషనల్ స్థాయికి కూడా ఆడే అవకాశం కల్పిస్తున్నారు వీరు. కానీ ఇలాగ మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పిల్లల మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ లేకపోతే సమాజంలో ఏదైనా అవంతరాలు ఏర్పడినా ఎదుర్కొనే మానసిక స్థైర్యంతో పాటు ఈ స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా ఈ గేమ్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ కూడా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క స్పోర్ట్స్లో చాలా పెద్దపీట వేసింది. ఈ యొక్క ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఇక్కడ 15 రోజులు, రేపు 11వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి. అందులో భాగంగా ముందుగానే ఇక్కడ ఖేలో వారి ఆధ్వర్యంలో మన అన్న అజ్రపు వాసు గారి యొక్క సారథ్యంతో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ విఎల్పురం సెంటర్లో ఏపీఎస్ఈపీటీసీఎల్ వారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తీసుకుని వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం చాలా సంతోషకరదగ్గ విషయం. వాసానన్న ప్రత్యేకంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏదైతే వుషు ఆర్గనైజేషన్ ఉందో ఈ రాష్ట్ర స్థాయిలో ఈరోజు రాజమండ్రి కేంద్రంగా ఈరోజు కూడా ఇక్కడ ఏపీఎస్ఈబి కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది ఓన్లీ ఉమెన్స్ సెక్టార్లో జరిగింది. ఇందులో గెలుపొందిన వాళ్ళకు నేషనల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఇక్కడ మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మన స్టేట్ సెక్రటరీ గారు ఆయన, ప్లస్ ఇక్కడ మా రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా మా సుందరం మాస్టర్ గారు, మేమందరం కలిపి ఇక్కడ ఆర్గనైజింగ్ చేసి సుమారు ఇందులో 250 మంది పైన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ఏ విధమైన లోట్లు లేకుండా మా కమిటీ ద్వారా మేమందరం కూడా చూసుకుంటున్నాం. ఇది ఇక్కడ గెలుపొందిన ప్రతి వాళ్ళు కూడా నేషనల్ ఆడాలి, నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి సంబంధించి ఏదన్నా సహాయ సహకారం కావాలితే మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు పంపిస్తామని తెలియపరుస్తున్నాం.